అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక ఇప్పటికే మనకు ఎక్కడ చూసినా కూడా మనకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఇక చాలామంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో లోతట్టు ప్రాంతాల వాళ్ళందరూ కూడా మనకు పునరావాస కేంద్రాల్లోకి అయితే వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరొక 2 రోజుల పాటు కూడా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపాయి. ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఏంటనే సమాచారాన్ని ఇప్పుడే మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. తెలంగాణలో 2 రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ మేరకు యెల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఏపీలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మన్యం, అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, రాయలసీమ జిల్లాల్లో నేడు పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక మరికొన్ని జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే ప్రకటించింది. ముఖ్యంగా బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఈ విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని మన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మరియు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలియజేశాయి. ఇది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి.